స్టార్ట్ చేద్దామా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేస్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది, లిటరల్లీ హార్ట్ అటాక్ వచ్చింది. చూడండి, మీరు కూడా తక్కువ బడ్జెట్లో హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ వెతుకుతున్నారా? అయితే యు ఆర్ ఆన్ రైట్ వీడియో. ఇంకా డబ్బాతోటి మనకు పని లేదులే. హియర్ ఇట్ ఈస్ ఏసూస్ టఫ్ A15 గేమింగ్ ల్యాప్టాప్. ఇంకా అందరు చేసినట్టు ల్యాప్టాప్ బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. బాక్స్ లోపల ల్యాప్టాప్ అయితే ఇలాంటి ప్యాకేజింగ్తో మనకు వస్తుంది. ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ లోపల కూడా ఇంకో కవర్ ఉంటుందని చెప్పేసి తెలియక పోజ్ ఇవ్వడం జరిగింది, దాన్ని కవర్ కూడా చేయడం జరిగింది. బయటకి ఎక్స్ప్రెషన్ని మాత్రం మేనేజ్ చేస్తున్నా కానీ లోపల ల్యాప్టాప్ మాత్రం చాలా బరువు ఉంది, బట్ బిల్ట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ మనకి 83 బ్లేడ్ టర్బో ఫ్యాన్స్ ఉన్నాయి. ల్యాప్టాప్కి రెండు వైపులా రకరకాల పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది బరువు ఎక్కువ ఉంది, దీన్ని పక్కన పెడదాం. ఇంకా డబ్బాలో ఏమేమి ఇచ్చిండో చూద్దాం. ఈ కాలంలో కూడా ఈ పేపర్లు ఎవరు చదువుతారబ్బా? అరే మర్చిపోయిన చార్జర్ ఏది? లోపల ఉందేమో తీసి చెక్ చేద్దాం, ఆగు. లోపల అయితే చార్జర్ ఉంది. అమ్మా, 180 వాట్స్ ఛార్జింగ్ అంటామావా? ఇగో ఇప్పుడు అసలు కథ షురు అవుతుంది చూడు. నీ అవ్వ ఇంకా తగ్గేదేలే. ఇంకా ల్యాప్టాప్ని అయితే మనం ఆన్ చేద్దాం. ఏందిరా ఇది? ఇంకొకసారి ట్రై చేద్దాం. ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి చూద్దాం. ఏంది మావా ఇది ఆన్ అయితే లేదు? నాకు భయం అవుతుంది మావా. మేబీ బ్యాటరీ లేదంటావా? ఒకసారి ఛార్జింగ్ పెట్టి ట్రై చేద్దాం. ఇంకా స్టార్ట్ కాకపోతే నా బతుకు బస్ స్టాండే రోయ్. ఇంకా మొత్తానికి ఛార్జింగ్ పెట్టిన తర్వాత కీబోర్డ్లో అయితే RGB లైట్ వెలుగుతున్నాయి. ఆగు మావా, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఇది మళ్ళా నాతోటి ఆడుకుంటుంది. లైట్లు మాత్రమే వస్తున్నాయి, స్క్రీన్ మాత్రం ఆన్ అయితే లేదు. ఇంకా మన ఓవర్ యాక్షన్ స్టార్ట్. ఏసూస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇన్క్రెడిబుల్. లిటరలీ ఇది ఆన్ అయ్యేంత వరకు నాకు చుక్కలు చూపెట్టింది. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇందులో Windows 11 ప్రీ ఇన్స్టాల్డ్ మనకు దొరుకుతుంది. ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే ఇందులో AMD Ryzen 7 ప్రాసెసర్ విత్ 3.1 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు GPU, NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్, 16 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్ విత్ SSD కార్డ్ అండ్ ఫుల్ HD IPS డిస్ప్లే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ కెపాసిటీ, ఇందులో 48 వాట్-అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే మనకు దొరుకుతుంది. డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, ఇందులో బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ ఉండదు. హార్డ్లీ 2 to 3 అవర్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ని నేను నా పర్సనల్ పర్పస్కి పర్చేస్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి. బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉన్నా సరే దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే దీని కాన్ఫిగరేషన్. ఈ ల్యాప్టాప్ ప్రైస్ అయితే 57,890 రూపీస్కి వచ్చింది విత్ HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్. నెక్స్ట్ డీటెయిల్డ్ జెన్యూన్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.